హలో గైస్, వెల్కమ్ బ్యాక్. హైలెక్స్ మోడిఫికేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వెయిట్ చేసేది ఒకటి నేను బ్లాగ్స్ లో కూడా చాలా సార్లు చెప్పాను. హైలెక్స్ లో ఇంకొక మెయిన్ థింగ్ ఒకటి మిగిలింది అని, అది వించ్. సో ఆ వించ్ ఇన్స్టలేషన్ కూడా అయిపోయింది. దీనిలో అది చూపిస్తాను. మనం జనరల్ గా చాలా మంది రిమోట్ కంట్రోల్ కార్స్ తో ఆడుకుంటారు. ఇది కూడా అలానే ఉంటుంది. ఇదేంటంటే వించ్ ని కంట్రోల్ చేసే రిమోట్. నా వించ్ ఎక్కడ ఉంటుందంటే నెంబర్ ప్లేట్ తీస్తే నెంబర్ ప్లేట్ కింద ఉంటుంది. నేను బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఫస్ట్ ఇంజిన్ ఆన్ చేస్తాం. జనరల్ గా నా నెంబర్ ప్లేట్ ఇలా ఉందనుకోండి, నా బండికి వించ్ ఉన్నట్టే తెలియదు. ఎప్పుడైనా కావాల్సినప్పుడు దీన్ని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. కమింగ్ టు వించ్, నా లైట్స్ కానీ ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నా కార్ లో ఉన్న సెకండరీ బ్యాటరీ కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ వించ్ మాత్రం నా ప్రైమరీ బ్యాటరీకి కనెక్ట్ చేసాము. వించ్ వెయిట్ వచ్చేసి 31 కిలోస్ అంట. మన హైలెక్స్ అసలుకే చాలా హెవీ. డాంపింగ్ అని, మెటల్ బంపర్స్ అని, ఇంకా చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి. చాలా హెవీ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా 30 kgs యాడ్ అయింది. ఇది ఒక వైర్లెస్ రిమోట్. నేను ఈ వించ్ ఎక్కడ ఎంచుకున్నా అంటే, ఫిల్మ్ నగర్ లో CCS అనే ఒక యాక్సెసరీస్ షాప్ ఉంటుంది. అక్కడ సింపుల్, ఈ రిమోట్ ఆన్ చేసుకుంటారు. ఇక్కడ వించ్ అవుట్ ఇన్ బటన్స్ ఉంటాయి. అవుట్ బటన్ నొక్కగానే వించ్ బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా మన కార్ సెల్ఫ్ రికవరీ కానివ్వండి, లేదంటే ఎవరిదైనా ఫ్రెండ్స్ది కార్ ఇరుక్కుపోయినా సరే, సింపుల్ గా దీనికి ఒక హుక్ పెట్టుకుని, లేదంటే మనం ఎక్కడైనా ఇరుక్కుపోతే ఏదైనా పోల్ ఉన్నా చెట్టు ఉన్నా దానికి పెట్టేసుకుని వించ్ ఇన్ నొక్కితే కార్ ఎంత హెవీ ఉన్నా సరే లాగేస్తుంది. ఇది ఇప్పుడు ఎంత లాంగ్ ఉందో నేను మీకు చూపిస్తా. ఈ వించ్ ఎంత లాంగ్ ఉందంటే ఉప్పుస ఎండ్ టు ఎండ్ సరిపోవట్లేదు. ఇంకా రోడ్డు పైన ఇంకా దూరం వెళ్ళాలి. అంటే మీరు ఎక్కడైనా స్టక్ అయిపోయినా, మీకు దగ్గరలో ఒక పోల్ గానీ ట్రీ గానీ లేకపోయినా సరే, ఇంత దూరం తర్వాత అయినా మీకు ఏదైనా ఉంటే దానికి వేసుకుని ఇన్ నొక్కేస్తే మీ ప్రాబ్లమ్ సార్టెడ్. సో ఇప్పుడు ఇరుక్కునే ఛాన్సే లేదు. అండ్ ఇది 7 HP మోటార్, చాలా పవర్ఫుల్. జనరల్ గా మనకి 4x4 ఉంటేనే మనం చాలా ఘోరంగా ఆఫ్ రోడ్ చేస్తాం. ఎంత లోపలికైనా వెళ్ళొచ్చు. కార్ ఇరుక్కుపోతుంది. 2 వీల్ నుంచి 4 వీల్ హై వేస్తాం, అప్పుడు కూడా కార్ రాపితే 4L ఉంది. ఇవన్నీ పని చేయకపోతే లాస్ట్ లో వించ్ యూజ్ చేస్తాం. వించ్ యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సెల్ఫ్ రికవరీ అవ్వనివ్వండి, మీ ఫ్రెండ్స్ ఎవరిని ఇరుక్కుపోయినా లాగడానికి కానివ్వండి, ప్రాపర్ గా ఆఫ్ రోడ్ కంప్లీట్ చేయాలి, ఫన్ చేయాలి అంటే వించ్ 100% ఉండాలి. అండ్ కమింగ్ టు కాస్టింగ్, వించెస్ మీకు 50,000 లో కూడా మంచి వించెస్ దొరుకుతాయి. 50 కానివ్వండి, 80,000, 1 lakh, 1.5 lakh, 2 lakhs, 3 lakhs ఉంటేనే ఉంటాయి. సింగిల్ మోటార్ ఉంటుంది, డబుల్ మోటార్ ఉంటుంది, ట్రిపుల్ మోటార్ ఉంటుంది. ఆ వించ్ పవర్ బట్టి మీకు కాస్ట్ పెరుగుతుంది. మీరు మీ కార్ బట్టి, మీ కార్ వెయిట్ బట్టి, మీ పాకెట్స్ ఎంత బరువుగా ఉన్నాయో దాన్ని చూసుకుని మీకు కావాల్సిన వించ్ కి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు వించ్ అయిపోయింది. వించ్ తర్వాత మన లైట్స్ అన్ని ఒక సెకండరీ బ్యాటరీ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అది కూడా వెహికల్ స్టార్ట్ ఉన్నప్పుడు రీఛార్జ్ అవుతూ ఉంటుంది. కానీ ఆ బ్యాటరీ ఇష్యూ వల్ల, ఇంప్రాపర్ పవర్ సప్లై వల్ల నాదొక ప్రొజెక్టర్ పాడైంది. సో అందుకని ఈ ఒక్క ప్రొజెక్టర్ చేంజ్ చేయడానికి ఇప్పుడు లేదు. నా దగ్గర వారంటీ కార్డ్స్ ఉండాలి, కానీ మన దగ్గర అలాంటివి ఉండవు కదా. పాడైపోయింది, ఒక ప్రొజెక్టర్ దొరకట్లేదు. సో 2 చేంజ్ చేసేస్తున్నాము. ఇంకా కొంచెం పవర్ఫుల్ ప్రొజెక్టర్స్ కి వెళ్తున్నాము. ఈ రోజు దాని ఇన్స్టలేషన్ ఉంది. ఇంక ఈ కార్ లో మనకి మాడ్స్ ఏమన్నా మిగిలేయా అంటే, నాకు తెలిసి అయితే 99% ఉన్నాయి. బట్ చెయ్యాలి అనుకుంటే హైలెక్స్ పైన ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, సస్పెన్షన్ ని ఇంకా అప్గ్రేడ్ చేద్దాం అని. అంటే ఇప్పటికే చాలా స్పెండ్ చేశాను. ఇంకా ఎందుకు, అంత యూటిలైజేషన్ లేనప్పుడు ఇంకా మనీ స్పెండ్ చేయడం ఎందుకు అని నాకు తెలిసి ఇక్కడతో ఆపేస్తున్నాను. ఇప్పుడు అప్పుడే మోడ్స్ చేసే ప్లాన్ కూడా పెద్దగా ఏం లేదు, ఎందుకంటే ప్రతి మచ్ అన్ని ఉన్నాయి మన కార్ కి. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మన లైట్స్ తో పాటు ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ కవర్ చేయడానికి ఏవో చేయించాలి. ఎందుకంటే ట్రావెలింగ్ లో కొన్ని సిటీస్ లో ఈ ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ బ్యాండ్ అన్నమాట. అంటే ఎక్కడైనా సరే ఇవి మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడైనా ఆఫ్ రోడ్ కి వెళ్ళినప్పుడు, లేదంటే ఎక్కడైనా స్ట్రీట్ లైట్స్ లేకపోయినా, సరిగ్గా విజిబిలిటీ లేకపోయినా అక్కడ యూజ్ చేస్తాము. బట్ ఇది ఆల్ టైమ్ ఇలా ఉంటే పోలీస్ ఏమనుకుంటారు అంటే, మనం రోడ్డు పైన కూడా యూజ్ చేస్తున్నాం అనుకుని ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలానా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వీటికి కవర్స్ దొరకవు, చేయిస్తున్నా ఇప్పుడు. సో ఇదంతా కవర్ చేసుకుని ఎప్పుడైతే మనం ఆఫ్ రోడ్ కి వెళ్ళినా, లైట్ కావాలనుకున్నా కవర్స్ తీసేసుకుని లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. సో ఆల్ టైమ్ ఇవి కవర్ అయ్యేలాగా ఇప్పుడు ఈ రోజు దీనికి కవర్స్ చేయించాలి అండ్ లైట్స్ చేయించాలి. ఏ లైట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ లైట్స్ తీసుకొని వచ్చాము. ఏది బాగుందో అది చేసుకోవాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా నేను హైలెక్స్ తీసుకుని రాబ్జిల్లాకి వెళ్ళాలి. ఎందుకంటే మన లైట్స్ అక్కడే మన కోసం వెయిట్ చేస్తున్నాయి నిన్నటి నుంచి.
లాస్ట్ 3-4 డేస్ నుంచి మన హైలెక్స్ పైన వర్క్ అవుతూనే ఉంది. నిన్న నైట్ నేను రాప్జిల్లాలో ఇచ్చేసాను నా ప్రొజెక్టర్స్ చేంజ్ చేయడానికి. నాకు ఇంతకు ముందు వేరే బ్యాటరీ ఉండేది, ఆ బ్యాటరీ బల్జ్ అయిపోయి బ్యాటరీ పవర్ సరిగ్గా లేక నా ప్రొజెక్టర్స్ పోతే మళ్ళీ కొత్త ప్రొజెక్టర్స్ 2 వేరేవేవో తెప్పించి ఇంకా బెటర్వి తీసుకొచ్చి ప్రొజెక్టర్స్ ఇన్స్టాల్ చేయించాము. ఇప్పుడైతే లైటింగ్ చాలా బాగుంది. ఇంతకు ముందే చాలా బ్రైట్ ఉండేది, ఇప్పుడు ఇంకా 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 బ్రైట్ ఉంది. సో కట్ చేసి ఇది కట్ చేయలేమండి, ఏది తగులుతుందో అక్కడ కింద మెంటల్ ఉంది చూసారా. నిన్న కారు తీసుకున్నాను, పొద్దున్నే మళ్ళీ మన హైలెక్స్ తీసుకుని 100 feet రోడ్ లో నా ఫ్రెండ్ వాళ్ళ గరాజ్ కూడా వచ్చాను. ఎందుకంటే నాకు ఫ్రంట్ సస్పెన్షన్ కొంచెం హైట్ రావాలి. నా టైర్ తగులుతుంది. ఇప్పుడు మన స్టాక్ టైర్స్ వచ్చేసి 265 సైజ్ అయితే మనం ఇప్పుడు 285కి వెళ్ళాము. సో పెద్ద టైర్స్ అయినాయి కదా, టర్న్ చేస్తున్నప్పుడు నా టైర్ వెనకాల తగులుతుంది. అండ్ ఎప్పుడైతే మనం వీల్ అలైన్మెంట్ చేస్తామో వీల్స్ కొంచెం వెనక్కి వస్తాయి అనమాట. సో నాకు టర్న్ చేస్తున్నప్పుడు, బ్రేక్ చేస్తూ టర్న్ చేస్తున్నప్పుడు నా టైర్ వెనకాల తగులుతుంది అనమాట. సో దీనికోసం అండ్ అలానే ఇంకొక రీజన్ ఉంది, ఆ రీజన్ కూడా తొందరలో మీకు చెప్తాను. దానికోసం హైట్ పెంచేసా ఫ్రంట్ కూడా. మన సస్పెన్షన్ ఐరన్ మ్యాన్ లో ఫోమ్ సెల్ ప్రో అని, ఐరన్ మ్యాన్ లో అదే కొంచెం బెస్ట్ సస్పెన్షన్ అన్నమాట. సో ఈ ఐరన్ మ్యాన్ ఫోమ్ సెల్ ప్రో అనే సస్పెన్షన్ కి ఉండే గుడ్ థింగ్ ఏంటంటే మనము సస్పెన్షన్ సెట్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. సో అలానే దీన్ని కొంచెం లిఫ్ట్ చేసుకున్నాను. ఒకవేళ హైట్ ఇంకా సరిపోవట్లేదు అంటే నాకు ఇంకో స్పేసర్ వేసుకునే ఛాన్స్ కూడా ఉంది, బట్ అక్కర్లేదు, ఇప్పటికే చాలా లిఫ్ట్ అయింది. మన కార్ కెమెరాలో కనిపించదు కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ కొంచెం లిఫ్ట్ చేసాము. సస్పెన్షన్ వర్క్ కొంచెం టఫ్ అంటే కొంచెం టైం టేకింగ్ కూడా. సస్పెన్షన్స్ బయటకు తీసి దాన్ని లెవెల్స్ అడ్జస్ట్ చేసి ప్రాపర్ గా అన్ని క్యాలిక్యులేట్ చేసి చేయాలి. సో పొద్దు నుంచి ఇదే పనిలో ఉంది. మన హైలెక్స్ లాస్ట్ 4 days నుంచి ఏదో ఒక పని అవుతూనే ఉంది. ఫస్ట్ సర్వీస్ అయింది, బ్రేక్ రోటర్స్ చేంజ్ చేసాము, బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసాము, వించ్ ఒకటి ఇన్స్టాల్ చేసాము, సస్పెన్షన్ లిఫ్ట్ చేసాము. ఇప్పుడు ఇంకా తగలకుండా కొంచెం అక్కడ కట్ చేయాల్సినవి కొన్ని ఉంటే అవన్నీ చేస్తున్నాము. ఇంతటితో కూడా అయిపోలేదు. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ అలైన్మెంట్ కి తీసుకుని వెళ్ళి రోడ్ ఫోర్స్ అలైన్మెంట్ చేయించాలి. ఇప్పుడు చూడాలి ఇంకా కార్ కి ఏమన్నా ఉన్నాయా లేదా అని. కార్ లో ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా పెట్టాలి, ఒక 2 చిన్నవి పెడదాం అనుకుంటున్నాను. అసలు కార్ కి ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ నేను ఎందుకు చేస్తున్నానో తొందరలో మీకే తెలుస్తుంది. తొందరలో కాదు, ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియోలో మీకు సీన్ అంతా అర్థమైపోతుంది. మనము చేంజ్ చేసిన ప్రొజెక్టర్స్ ఇవి. ఇంతకు ముందు మనకి వేరే ప్రొజెక్టర్స్ ఉండేవి, దానిలో ఒకటి పని చేయట్లేదు. సో ఒక్కటి మనం రీప్లేస్ చేయలేక మళ్ళీ పేరు రీప్లేస్ చేసాము, బట్ ఇంకా బెటర్ ప్రొజెక్టర్స్ కి వెళ్ళాము. ఈ ప్రొజెక్టర్స్ లో గుడ్ థింగ్ ఏంటంటే 3 different మోడ్స్ ఉంటాయి మనకి. ఫాగ్ కట్ చేయడానికి ఎల్లో లైట్ వస్తుంది, అది కాకుండా వైట్ లైట్ వస్తుంది, 2 కలిపి ఒకటి వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ సస్పెన్షన్ లిఫ్ట్ చేయడానికి అన్నిటికంటే నాకు మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కింద ఇది తగిలేస్తుంది నాకు. కొంచెం లిఫ్ట్ చేస్తే నేను బాగా చేసుకోవచ్చు. ఇక్కడే కార్ స్టక్ అయిపోతుంది, వించ్ చేస్తే తీయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మనకి వించ్ లేదు కాబట్టి వేరే కార్స్ కి అయితే వించ్ ఉందో దాని నుంచి అది రికవరీ చేసాము. ఇప్పటి నుంచి జస్ట్ మన నెంబర్ ప్లేట్ లిఫ్ట్ చేసి బటన్ నొక్కితే మన వించ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, సెల్ఫ్ రికవరీ చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా కార్ కి ఇంకోటి కూడా చేస్తున్నాను. మనకి ఏవైతే ఎక్స్ట్రా లైట్స్ బానెట్ పైన లేదంటే పైన లూనార్ క్యారియర్ పైన ఉందో అవి కవర్ చేయడానికి ఒక చిన్న బ్యాడ్జ్ లాంటివి వస్తాయి అన్నమాట. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు రోడ్స్ పైన యూజ్ చేయం కదా, ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి పోలీస్ తో కొంచెం ఇష్యూ ఉంటుంది. సో అందుకే దీన్ని కవర్ చేసేస్తున్నాను. ఎప్పుడైతే నాకు కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్ రోడింగ్కి వెళ్ళినా, నాకు లైట్ కావాలి అనే టైంలో నేను కార్ దిగి ఆ బ్యాగ్స్ అన్ని దీనికి కవర్ చేస్తున్న కవర్స్ ఉంటాయి కదా, అవి తీసి లోపల పెట్టుకుని అప్పుడు లైట్ యూజ్ చేసుకోవచ్చు. సో నా బానెట్ పైన ఉన్న ఈ 4 lights అండ్ పైన ఉన్న బార్ లైట్ కి వెనకాల ఉన్న డయోడైనమిక్స్ లైట్స్ కి అన్నిటికీ కవర్స్ వచ్చేస్తున్నాయి. ఒక బ్యాగ్ లాంటివి వెనకాల వెల్క్రో పెట్టి పెట్టేస్తాము. సో దాట్ మనం ఎప్పుడైనా వేరే స్టేట్స్ లో గానీ ఎక్కడైనా మోడిఫికేషన్స్ కొన్ని స్టేట్స్ లో కంప్లీట్ గా బ్యాండ్ అండ్ చాలా స్ట్రిక్ట్ కూడా, అలాంటి ప్లేసెస్ లో మనకి ఇష్యూస్ ఉండకూడదు అంటే ఈ ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ కవర్ చేసుకోవాలి. ఈ వ్లాగ్ యాక్చువల్లీ నేను కొంచెం పెద్దది చేద్దాం అనుకున్నాను, ఒక 25-30 minutes, బట్ అంత ఓపిక అస్సలు లేదు. ఇప్పుడు నాకు నా వాయిస్ కూడా మారిపోయింది, అస్సలు ఎనర్జీ లేదు నా బాడీలో. సో ఈ వ్లాగ్ కూడా కొంచెం చిన్న వ్లాగే ఉండబోతుంది. మన హైలెక్స్ కి ఒకేసారి ఇంత వర్క్ ఎందుకు చేయిస్తున్నానో మీకు నెక్స్ట్ వీడియో నుంచి అర్థమైపోతుంది. ఇక్కడతో అయితే ఇంక వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్.